హలో అండి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకైతే చంద్రుడు కనిపిస్తున్నాడు. అలాగనేసి వీడియో అయితే తీసానండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే పక్షుల అరుపులతో కోడికూతలతో అయితే చాలా బాగుందండి. ఈ లోపలనే మాకైతే పొద్దున్నే కోతలు అయితే వచ్చేసాయి. మంద వచ్చేస్తుంది. ఇంకా అవి కొడతా సరిపోయింది. ఈ వీడియో అయితే బుధవారం రోజు తీసిన వీడియో అండి. ఇప్పుడు వీడియోలో అయితే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కలిపిన వీడియో అయితే ఉంటుందండి. బుధవారం రోజు సాయంత్రం అయితే నేను ఇలా గార్డెన్ అయితే క్లీన్ చేసుకొని గడ్డ అది పీకేసుకొని ఇలా మొక్కలకైతే నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం అయితే చాలా మొబ్బదేసి చల్లగా గాలి అయితే వేసిందండి. చల్లగా ఉంది కదా, అలాగనేసి ఈలోపు మా ఆయన మా పిల్ల అయితే తోటలోకి అయితే బయలుదేరారు. వాళ్ళ వెనకాల నేను కూడా బయలుదేరాను, చూద్దాం అలాగనేసి. ఈ వీడియో తీసేదైతే నేను కాదులేండి, మా పాప అలా నడుస్తా వీడియో అయితే తీస్తుంది. తోట అంటే పెద్ద దూరం ఏం కాదులేండి, మేము ఉండేదే తోటలోని. వాతావరణం బాగుంది కదా, అలాగనేసి ఒక రౌండ్ అయితే వేసుకొచ్చేసామండి తోటలోని. అందులో కనిపించేది నేనే అండి. నా చీర ఆ మొక్కలు ఒకటే రంగు అయిపోయాయి. అలా ఒక చల్లగాలికి ఒక రౌండ్ అయితే వేసేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక చేలో అయితే కోతులు పడి మామిడి చెట్టునున్న కాయలు అయితే దులిపేసాయి అంటండి. జీడికాయలు దులిపేసాయి. ఒక 20-30 కాయల దాకా అయితే మా తాతయ్య అయితే పట్టుకొచ్చాడండి. అందులో కొన్ని కాయలేమో చిట్టు ముక్కలు పచ్చడిలా పట్టాను, ఆవకాయ పచ్చడి. అందులో కొన్ని కాయలేమో కోసి ఇలాగా చిన్న ఉల్లి ముక్కల్లాగా అయితే పట్టానండి. పొద్దున్నే వీళ్ళకి చల్లన్నం తిని అలవాటు అయితే ఉంది. అందులో కొంచెం నంచుకుని తింటారు కదా, అలాగనేసి ఇలా 2 రకాలుగా చిన్నగా అయితే పట్టాను. ఈ పచ్చడి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇలా లాస్ట్లో అయితే నేను పోపు అయితే పెట్టుకున్నానండి. పోపు పెడితే బాగుంటుంది అలాగనేసి పోపు అయితే పెట్టాను. ఈ వీడియో అయితే గురువారం రోజు తీసిన వీడియో అండి. గురువారం రోజు పొద్దున్నే టిఫిన్ అది చేసి ఇలా దేవుడి గది అయితే ఇంకా శుభ్రం చేసుకుంటున్నాను. ఇలా వారానికి ఒకసారి అయితే నేను ఇలా పూజ గది నీట్గా శుభ్రం చేసుకుంటానండి. దేవుడి పటాలు అవి శుభ్రం తుడిచేసుకొని ఇలా తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటాను. తడిగుడ్డ పెట్టేసుకున్న తర్వాత పూజకి సంబంధించిన ఇత్తడి సామానాలు, రాగి సామాన్లు అయితే శుభ్రంగా తోమేసుకొని ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఈ వీడియో శుక్రవారం తీసిన వీడియో అండి. పొద్దున్నే చేసుకున్న పళ్ళు అయితే నేను వీడియో అయితే తీయలేదండి. ఆల్రెడీ ముందు రోజే ఇంకా అన్నీ గుమ్మాలు కడిగేసుకుని ఇంకంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా, అందుకు ఇంక వీడియో అయితే తీయలేదు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకైతే లేచి పళ్ళు అయితే చేసుకున్నాను. పని అంతా అయ్యేటప్పటికైతే 6:30 అయ్యిందండి. తలస్నానం అయితే చేసి వచ్చేసి ఇలా గడప పసుపు అది రాసుకొని ఇలా తులసం దగ్గర పసుపు అది రాసేసి బొట్టు అయితే పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇక దేవుడి గదిలోకి అయితే వచ్చేసి ఇలా దీపారాధన అయితే చేసుకుని పూజ అయితే మొదలు పెట్టేస్తాను. ఈరోజైతే పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది. ఎలాగైనా పొద్దున్నే చేసుకున్న పూజ అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు రాని వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటే సరిపోద్దండి. నాకు కూడా పెద్దగా మంత్రాలు అయితే ఏమి రావండి. నేనైతే శ్రీమాత్రే నమః అయితేనే అనుకుంటాను. ఇలా దేవుడి గదిలో పూజ అయిపోయిన తర్వాత తులసం దగ్గరికి అయితే కూడా వచ్చేసి ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజైతే ఇడ్లీని ఇలా టమాటా చట్నీ అయితే చేశానండి. ఈ లోపల పొయ్యి మీద టీ అయితే పెట్టేసాను.
ఫోన్ చూస్తా తినే అలవాటు అయితే నాకు ఉంది. మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఫోను చూస్తూ ఉంటే టైమే తెలియదండి అస్సలు, ఇంకా ఫోన్లో ఉంటేనే. ఇక వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఆడవాళ్ళకి ఇంకో ప్రపంచం కనుక ఉంటే అది వంటగదే కదండి. ఇంక 24 గంటలు ఇంక మన వంటగదిలోనే కదా ఏ పని చేసినా అని. ఈ గ్యాస్ వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా వంట స్టవ్ మీదే చేసుకుంటున్నారు. పుల్లల పొయ్యినే వదిలేస్తారండి. పుల్లల పొయ్యి మీద వంట ఎప్పుడో ఎక్కడో చేసుకుంటున్నారు, పల్లెటూరు అయినా సరే. కానీ ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ మీదే వంట చేయడం అలవాటు అయిపోయిందండి. పొద్దున్నే స్కూల్ పిల్లల గురించి వంట గ్యాస్ మీద చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు నా వంట అయితే అయిపోయిందండి. ఈరోజు ములక్కాడ మామిడికాయ కూర అయితే వండానండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఉంటానండి ఇంకా.